తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వ హయాంలో లేదంటే గత పాలక మండళ్ళ హయాంలో భారీగా అక్రమాలు జరిగాయి. ఇప్పుడు వాటన్నిటి మీద చర్చకు తీసుకొస్తున్నారు. ప్రధానంగా పరకామణి వ్యవహారం తర్వాత, పరకామణి వ్యవహారానికి ముందే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం, ఆ తర్వాత అదనపు అంటే రోడ్లు వసతికి సంబంధించి అవసరం లేకపోయినా దాదాపు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అనేది. అంటే ఒక్కొక్క పాలక మండలి మారినప్పుడు పరిపాలనా పరంగా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటారు. ఆ నిర్ణయాల్లో జరిగే అక్రమాలని ఇప్పుడు వరుసగా వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా అది మంచిదే. అది నిజంగా అక్రమం జరిగితే దాన్ని కప్పుకొచ్చమని అయితే ఎవరూ చెప్పరు. కాకపోతే వైసీపీ హయాంలోనే మొత్తం దేవుణ్ణి దోచేశారు. వైసీపీ హయాంలోనే అప్పుడున్న పాలక మండలి లేదంటే అప్పుడున్న చైర్మన్లు మొత్తం స్వామివారి సొమ్మంతా తినేశారా? ఇప్పుడు ఇదే ఒక అతిపెద్ద చర్చ. దీని మీదే మొత్తం కథ అంతా నడుస్తుందా, నడవబోతుందా, ఏం జరగబోతుంది, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదటగా బయటకు తీసింది కల్తీనే జరిగింది అనేది. ఓకే, అది ఇంకా నడుస్తుంది. అది ఏమైంది ఏంటి, దానికి సంబంధించి ఇప్పుడు అరెస్టులు కూడా మొదలైనవి అనేది. కాకపోతే దీనికి కంటిన్యూగా పరకామణి వ్యవహారం బయటకు వచ్చింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ 3,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వ హయాంలో భవనాలకు సంబంధించి, రోడ్లకు సంబంధించి, అలాగే వసతి కేటాయింపులకు సంబంధించి కేటాయించేశారు అనవసరంగా. అందులో కూడా కోట్ల రూపాయలు దోచేసుకున్నారు. ఇలా ఒకటి కాదు, చాలానే ఉన్నాయనేది. అంటే దేవుణ్ణి దోచేయడం అనేది నిజంగా పాలక మండలి హయాంలో ఆ ప్రభుత్వాలకి పరిపాటి అని అనుకోవాలా? ఇప్పుడు వెలికి తీయడం అంటే గత ప్రభుత్వం చేయలేంది ఈ ప్రభుత్వం చేస్తుంది అనుకోవాలా? అసలు ఏం జరుగుద్ది? టీటీడీ లో కొండ మీద ఎవరో పట్టించుకోరా? ఎలా చూడాలి ఈ వ్యవహారం? హిందువుల చైతన్యం గత కొన్నేళ్ల నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. బీజేపీ సెంటర్లో వచ్చిన తర్వాత హిందుత్వ సంఘాలు కూడా చైతన్యవంతమైనవి. దాన్ని పక్కదారి పట్టించి రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. అంతకు మించేం లేదు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలకి దేవుణ్ణి లాగుతున్నారు. ఇది అతిపెద్ద ప్రమాదకరమైనటువంటి అంశం. తిరుమలలో లడ్డూ కల్తీ జరిగింది అన్నటువంటిది ఎవరు ధృవీకరించాలి? సుప్రీంకోర్టు ఏమని అడిగింది? పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె వాడారు అనేటటువంటిది నీచాతి నీచమైనటువంటి పని. ఆ పని చేస్తే కానీ అదేమన్నా సాక్ష్యం తేల్చారా? చివరికి సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి ఎవడు చెప్పాడు మీరు ఏ లడ్డు అన్న చెక్ చేశారా అని అడిగితే లేదని చెప్పారు కదా. మీరు వచ్చిన తర్వాత వచ్చినటువంటి నెయ్యిని మీరు వెనక్కి తిప్పి పంపించారు. ఇంకా అది కలపలేదు. అంతకుముందు కలిపారని మీకు ఎవరు చెప్పారు? ఎలా డిసైడ్ చేశారు? అప్పుడు లడ్డూలు ఇప్పుడు దాకా ఉండవు కదా. మరి చెక్ చేయకుండా నువ్వు అవన్నీ కలిపారని ఎట్లా చెప్తున్నావు అన్నాక దాంట్లో జాగ్రత్త కథ మార్చేసేసి లేదు అప్పుడు కల్తీ జరిగిందట చెక్ చేస్తున్నాం అన్నారు. సుప్రీంకోర్టును కూడా టెక్నికల్ గా మోసం చేస్తున్నారు. సుప్రీంకోర్టు టెక్నికల్ గా సిబిఐతో పాటు ఒక 5 అధికారులు వేసింది. వాళ్ళ తరపున వాళ్ళు పూర్తిగా వాళ్లే చేయలేరు కదా, వాళ్ళకి అసిస్టెంట్స్ ఇస్తామంటూ ఇక్కడ మళ్ళీ పిటిషన్ వేయించి, ఎందుకు సెంటర్లో కూడా వీళ్ళే ఉన్నారు కాబట్టి ఆంధ్ర అధికారులు అందులో పెట్టారు. వాళ్ళు లోకల్ పోలీసులు వ్యవహరించినట్టు చేస్తున్నారు. ఏం తేల్చారు ఇప్పటికీ? వాళ్ళు సరే వాళ్ళ దగ్గర సరుకు సప్లై లేదు. ఇప్పుడు అక్కడ ధాన్యం అమ్ముతారు, ఇది బియ్యం ఇస్తారు, అక్కడ బియ్యం అమ్ముతారు కదా టీటీడీకి, పప్పులు అమ్ముతారు కదా టీటీడీకి, లేకపోతే ఇతర రకాల పదార్థాలు అమ్ముతారు కదా. ఆ రైతులు ఏమైనా తీసుకెళ్ళి అమ్ముతున్నారు వాళ్ళకి? లేదా ఏదన్నా కంపెనీ వ్యవసాయదారులతో టైఅప్ పెట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి ప్రొడక్షన్ తీసుకెళ్ళి టీటీడీకి అమ్ముద్దా? లేదు కదా. ఆ టెండర్ వేసుకున్నాక వీడెళ్ళి సేకరిస్తాడు. ఆ మిల్లులో ఈ మిల్లులో వీటిట్లో బియ్యం వీడెళ్ళి సేకరిస్తాడు. బెల్లమా పంచదార ఇంకోటి వాడిష్టం, వాడు ఎక్కడి నుంచి కొనుక్కుంటాడు. నీకు ఇచ్చినప్పుడు క్వాలిటీ ఉందా లేదా అన్నది తేల్చాలి. సింపుల్ ఇది, అంతే కదా. దాని చట్ట ప్రకారం క్వాలిటీ లేకపోతే డినై చేస్తారు. అంతేగాని శిక్షించే అధికారం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం డినై చేస్తారు. నువ్వు ఇచ్చింది క్వాలిటీ లేదురా తీసేయని బ్లాక్ లిస్ట్ లో పెడతారు. ఎనఫ్. అది ఏ ప్రాణాంతకం అనుకోండి, పోలీసులు కంప్లైంట్ చేయొచ్చు. అది క్రైమ్. ప్రాణాంతకం ఏం కాలేదు కదా. కల్తీ ఇప్పుడు మనకి షాపుల్లో కల్తీ దొరికినప్పుడు ఏం చేస్తారు? సీజ్ చేస్తారు. తర్వాత పెనాల్టీ కట్టించుకుని ఇంకోసారి చేయొద్దని వదిలిపెడతారు. ఇదే జరుగుతుంది. వీళ్ళు అసలు బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఇంకోసారి కొనకుండా చేస్తారు. ఇది కామన్ థింగ్. కానీ అసలు ప్రజల్ని మోసం చేసింది ఏంటి? చేప కొవ్వు ఇవన్నీ. నాకు ఆ రోజున బాబు గారి స్పీచ్ అన్నాక నాకైతే ఒక రోజంతా శివరైపోయాను. అనేక మంది స్వామీజీలతో మాట్లాడా, స్వామీజీల ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నాను నేను దాంట్లో. తర్వాత అసలు కథ చూశాక సుప్రీంకోర్టు అడిగా కరెక్టే కదా అనిపించింది. ఎందుకంటే అసలు అట్లట్లా జరుగుతుంది అనేటటువంటి. ఫైనల్గా ఏం తేలింది? ఇప్పుడు వాడు డాల్డాను
పామాయిల్ కలిపారట, లేకపోతే కెమికల్స్తో కూడింది. కెమికల్స్తో కూడింది అసలు డాల్డా పామాయిల్. ఒకసారి ఇంట్లో లడ్డు మామూలుగా తయారు చేసుకుని చూడమనండి, ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం. తర్వాత వాసన రాకుండా ఉంటుంది ఏం చూద్దాం. వాసన రాకుండా 5 ఏళ్ల పాటు మేనేజ్ చేశారు వీళ్ళు. కానీ 5 ఏళ్ల నుంచి మనం తిన్న లడ్డు అంతా అట్లాంటిదే అని అన్నట్టుంది. మనల్ని సైకలాజికల్గా వాళ్ళ పేపర్లు టీవీల ద్వారా మానసికంగా సిద్ధం చేస్తున్నారు. తద్వారా మన దేవుడి మీద మనకి నమ్మకం లేకుండా చేస్తున్నారు. అంటే అప్పుడు వెంకటేశ్వర స్వామి మీద అపారమైన నమ్మకం ఉన్నటువంటి భక్తుడికి కూడా ఏదో అన్యాయం జరిగిపోయింది. వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేసేవాడు వాడు ఎట్ట బతుకుంటాడు అది అడుగుతా. దేవుడికి అన్యాయం చేస్తే, దేవుడి సమక్షంలో తప్పు చేస్తే వాడు ఎట్ట బతుకుంటాడు, వాడి కుటుంబం ఎట్ట బతుకుంటది, వాళ్ళు ఎట్ట బాగుంటారు. అట్ట బాగుంటే ఇంక దేవుడి మీద మన నమ్మకం ఏంటి? అది నాశనం చేస్తున్నారు వీళ్ళు. గురువారం వస్తే అక్కడ ఉన్నటువంటిది స్వామివారి నేత్ర దర్శనానికి సంబంధించినటువంటి అంశంలో ఆ రోజున చిన్నపాటి తప్పు చేస్తే ఏదో అయిపోతుందని చెప్పి వణికిపోతాడు అక్కడ వ్యాపారస్తుడు, వణికిపోతారు అక్కడ. అట్లాంటిది దర్జాగా జరిగిపోయింది ఏళ్ల తరబడి అని చెప్పి ఒకటి చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు తర్వాత ఒక రోజేమో డాల్డా, ఓ రోజేమో పామాయిల్, ఓ రోజేమో అదేది ఏదో కెమికల్స్తో కలిపి ఏమీ లేకుండా చేసేసారు. అదేమంటే పాలన్నీ కొనట్లేదు, లేదా వాడి దగ్గర ఆవులు లేవు. ఇప్పుడున్నాయి ఆవులు. ఇంకోటి అప్పుడు ఏం ప్రచారం చేసిన గుర్తుందా? ఎవరికైనా సిగ్గు ఉండాలి కదా మాట్లాడడానికి. 3000 రూపాయలు ఉంటే కానీ మంచి నెయ్యి రాదు, ఆ మాత్రం తెలిసి అవసరమైతే అంత పెట్టి కొనండి అన్నారు. ఇప్పుడు ఎంత కొంటున్నారు? ఇప్పుడు ఎంత కొంటున్నారు? 3000 పెట్టి కొంటున్నారా? ఆ రోజుల్లోనే 3000 పెట్టి కూడా కొన్ని టీటీడీ స్వామివారికి ప్రత్యేకంగా సమర్పించేది ఉంటాయి, లడ్డూలు కానీ ప్రసాదాలు కానీ, అవి 3000 పెట్టినే కొన్నారు ఖచ్చితంగా. మిగతా ఈ లడ్డూలకు సంబంధించిన నెయ్యి ఈ నందినేనా లేకపోతే వీళ్ళు చెప్పినటువంటి ఏయో సంస్థలు ఉన్నాయి కదా, బోలే బాబానా, ఇవన్నీ. ఆ బోలే బాబాను 2018లో టెక్నికల్ గా ఓకే చేసింది తెలుగుదేశం గవర్నమెంట్ అన్నది నిన్న జగన్ చెప్పేదాకా ఆవిడికి తెలియదు. ఆ జీవోతో సహా కాపీ చూపెట్టేది. మరి ఎట్లా ఒప్పుకున్నారు ఆ రోజున? అసలు ఆ బోలే బాబా సంస్థ పేరు వేరు, హర్ష అనేటటువంటిది ఎవడికి తెలుసు? అతని కాపీలన్నీ తీసుకొచ్చి చెప్పేదాకా ఎవడికి తెలియదు. కాబట్టి ఓవరాల్ గా ప్రజలకి 5 ఏళ్ల నుంచి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని మనమే వెళ్ళాం 2-3 సార్లు. తిన్నాం కదా లడ్డు, మనకేమైనా తేడా కనిపించిందా? లేదు. కనబడితే ఫస్ట్ రైట్ చేసేది మనమే కదా. తిరుమలలో అన్నదానం దగ్గర తేడా చేసినప్పుడు ఫస్ట్ మాట్లాడింది మనమే. ఏది భోజనంకి హోటల్ తీసేసి అదేదో వేరే మిల్లెట్స్ భోజనాలు అయ్యో పెడతారు, అట్టట పెడతారు మీరు అని చెప్పేసి. అట్లాగే అక్కడ టీటీడీ డబ్బుల్ని తీసుకెళ్లి రోడ్లు వేస్తానన్నప్పుడు తప్పు పట్టింది నేనే మొట్టమొదట. ఏది తిరుమలలో రోడ్డుకి డబ్బులు అన్నప్పుడు ఎట్టా మళ్ళీ ఇస్తారని అడిగింది నేనే. నన్నప్పుడు ఆ రోజున ప్రశ్నించారు కూడా వాళ్ళ తరపున వాళ్ళు, మీరు ఎట్లా చేస్తారని చెప్పేసి. తిరుపతికి విపరీతమైన ఒత్తిడి ఉంటుందంటే పెట్టుకో, ఆ వచ్చినోడి దగ్గర నువ్వు పన్ను వసూలు చేసుకుంటావు కదా, నీ హోటల్ నడుస్తాయి ఇవన్నీ. కాబట్టి నీ తిరుపతి కార్పొరేషన్ నుంచి వసూలు చేయాల్సిందే తప్పించి టీటీడీ డబ్బులు ఎందుకు వాడతారని అడిగాను నేను ఆ రోజున. తప్పు పట్టింది నేనే ఆ రోజున కూడా. టీటీడీ డబ్బులు తీసుకొచ్చి తిరుపతికి ఎట్లా వాడేసుకుంటారు, రోడ్లు వేసుకోవడానికి, కాలువలు కట్టుకోవడానికి, మంచినీళ్ళకి అని చెప్పి కార్పొరేషన్కి ఇస్తానంటే అవి తప్పు అంటా నేను ఖచ్చితంగా. వాళ్ళు రైట్ అన్నారు. అది అలాంటి మనం రైట్ అనాలి, రాంగ్ అనాలి. తిరుపతి లడ్డు విషయంలో అదొక తప్పు చేశారు. ఇప్పుడు కొత్తగా ఇదొకటి. చాలా ఉన్నాయి కొండపైన. ఏ పని చేసినా ఉంటుంది, ఏ పని చేసినా క్రైమ్ అన్నట్టు. ఇప్పుడు చేసేదానికి కూడా క్రైమ్ అవుతాయి కదా, ఎవడు సాక్ష్యం? దేనికైనా ఒక టెండర్ ప్రొసీజర్ ఉంటుంది. టెండర్లో తక్కువ కోట్ చేసేవాడికి ఇవ్వాలి. అలా కాకుండా నామినేటెడ్ కింద ఇస్తే తప్పు ఖచ్చితంగా. నామినేషన్ కింద ఇస్తే ఖచ్చితంగా తప్పు. అది ఉంటే ఈ పాటికి వదిలిపెట్టేవాళ్ళ ఇల్లు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి అన్నిటికంటే విచిత్రమైనటువంటిది ఏంటంటే అతిపెద్ద కుంభకోణాన్ని మాత్రం దాచేశారు. టీటీడీకి సంబంధించిన డబ్బులు ప్రైవేట్ బ్యాంకులో పెట్టకూడదు, గవర్నమెంట్ బ్యాంకులో పెట్టాలి, ఇంక్లూడింగ్ కోఆపరేటివ్ బ్యాంకులో కూడా పెట్టకూడదు. టీటీడీకి వచ్చే ఉండేల డబ్బులు కానీ ఎస్ బ్యాంకులో పెట్టారు. ఇంతకుముందు తెలుగుదేశం టైంలో ఉన్న పాలక మండలి ఎస్ బ్యాంకులో పెట్టారు. ఆ బ్యాంకు మూతపడిపోయింది. మూతపడిపోతే అది ఎస్ బ్యాంక్ వాళ్ళ నుంచి వైవి సుబ్బారెడ్డికి సమాచారం ముందొస్తే ముందే ఆ డబ్బులు వెనక్కి తీసేశాడు ఆయన. తీసేయకపోతే 100 కోట్ల టీటీడీ సొమ్ము వాడు దోచుకుపోయేవాడు. అప్పుడు చివరికి ఆ బ్యాంకుని మొత్తం లెక్కగట్టి, ఇప్పుడు కనుక ఇదివరకు ఆ కృషి బ్యాంకు, చార్మినార్ బ్యాంకు ఇవన్నీ మూతపడితే ఏం చేశారు, లిక్విడేట్ చేసి చివరికి షేర్ ఇస్తారు. నీకు పావలాను, 10 రూపాయో 30 అంటే మొత్తం ఎంతమంది దగ్గర నుంచి డబ్బులు ఇవ్వాలి అన్నది లెక్కగట్టి, వాడి దగ్గర ఉన్న ఆస్తులు ఎంత ఉన్నాయో లెక్కగట్టి ఆ ప్రకారం రేషియోలో డబ్బులు ఇస్తారు. ఆ లిక్విడేటర్ జీతంతో సహా కౌంట్ అందులోనే ఉంటుంది. అలాగే ఇదివరకు 10 లక్షల రూపాయలు పెట్టినటువంటి వాడికి 1,50,000 అట్టు వచ్చినాయి.
కృషి బ్యాంకులోను, చార్మినార్ బ్యాంక్ అట్లాంటి వాటి. లేదా ఇన్సూరెన్స్ ఉంటుంది, 10 లక్షలు 15 లక్షలు ఉంటుంది బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం, అంతే వస్తుంది. 100 కోట్ల రూపాయల డబ్బులు దాంట్లో పెట్టారు. అది విత్డ్రా చేయించినోడు వైవి సుబ్బారెడ్డి. అతని క్రిమినల్ అన్నాడు. ఏది ఏదో బ్యాంక్, ఎస్ బ్యాంక్ లేకపోతే ఏదో బ్యాంక్. మొన్న జగన్ అయితే ఎస్ బ్యాంక్ అన్నాడు. బ్యాంకులో అయితే ఐపీ పెట్టినటువంటి బ్యాంక్ అది ఏదో గాని, ఐపీ పెట్టిన బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేశారు, అది వెనక్కి తెప్పించాడు అతను. దాన్ని లేకపోతే గందరగోళం అయిపోయి ఉండేది. అట్లాంటివన్నీ ఇప్పుడు చాలా ఉన్నాయి కదా ఇష్యూస్, దాన్ని చెక్ చేసుకోవాల్సి ఉంది కదా. రెండవది, ఇక్కడ గోవుల్ని ఈ రోజు కూడా భగవంతుడు మీకు మంచి అవకాశం ఇచ్చాడు. ఇవాళైనా 1,00,000 ఆవుల్ని కొనండి అయ్యా. మీరు 1,00,000 ఆవుల్ని కొని ఒక 1000 కేంద్రాలు పెట్టండి, పాల ఉత్పత్తి కేంద్రాలు. పాలు తీయండి, దాంతో మీరే పాలు వెన్న తయారు చేయండి, దాంతో మీరే నెయ్యి తయారు చేయండి. అప్పుడు కదా మీరు చెప్పే తప్పుకి సరి చేసినట్టు. అది కదా నిజాయితీతో ఉన్నటువంటిది. ఇవాళ కూడా నువ్వు ప్రైవేట్ కంపెనీల నుంచి నాకు కొంటున్నావు. వాళ్ళందరి దగ్గర ఆవులు నన్ను ఉన్నాయా? ఇప్పుడు మనకి ఆ విజయ డైరీనో, సంగం డైరీనో ఇట్లాంటివి ఉంటాయి. వాళ్ళ దగ్గర గేదెలన్నీ ఉన్నాయా? గేదెలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు తీసుకొచ్చి పాల కేంద్రంలో పాలు పోస్తే అవి తీసుకొచ్చి వీళ్ళు మనకిస్తారు. అయ్యే కదా డైరీలు చేసేది. వీళ్ళ దగ్గర ఆవులు లేవంటున్నారు. మరి కరెక్టే, ఇట్లా తెచ్చుకునేదే కదా వాడు పాలకి. ఇప్పుడు నందిని వాడికి ఆవులు ఏమన్నా వాడు కొనిపెట్టాడే? వాళ్ళ రాష్ట్రంలో కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళు ఆవులు ఇళ్లలో పెంచుకుని పాలు ఇస్తున్నారు. తమిళనాడు వాళ్ళు అక్కడ ఆవు పాలతోనే టీ తాగుతారు, టీ కాఫీ. ఆ పాలనే అక్కడ తీసుకొచ్చి వాళ్ళ దాంట్లో పెడతారు, ఏది పాల కేంద్రాలు. దాని నుంచి తీసిన వెన్నే ఇచ్చేసేది. బోరేబాబు అయినా ఇంకోడైనా అంతే కదా. వాడు ఒక్కడి దగ్గర ఉండవు, 10 డైరీల దగ్గర తీసుకుని వస్తారు. ఎందుకు అంత ఇవాళ రోజున అంత నెయ్యి కావాలని నీకు తెలిసి ఎన్ని సంవత్సరాలైనా ఎందుకు అసలు ఇంకా మీరు పాలక మండలిగా? ఆ దేవుడి గురించి ఆలోచించడానికే కదా మిమ్మల్ని పెట్టింది. దేవుడికి భక్తుల కోసమే కదా మిమ్మల్ని పెట్టింది. వాళ్ళు తప్పు చేశారు, ఇది శిక్షించద్దు అంటే నేను ఇవన్నీ యాక్షన్ తీసుకోండి. ఏంటి మీ ముద్ర ఏంటి దేవుడి విషయంలో? మీదైనట్టు గోదానం చేయమని అడగండి. ఇవాళ రోజున మనం ప్రతి అకేషన్కి గోదానం చేయడం అనేది పెట్టుకుంటారు. అయ్యా, తిరుమల తిరుపతి దేవస్థానం 1,00,000 ఆవులతో ఓ పెద్ద కేంద్రం పెట్టాలనుకుంటోంది రాష్ట్రంలో, లేకపోతే తిరుపతిలో, లేకపోతే చిత్తూరులో. తలా ఒక ఆవును డొనేట్ చేస్తే కనుక ఆ ఆవుల నుండి వచ్చేటటువంటి ఆవుల మెయింటెనెన్స్ మేము చూసుకుంటాము, దాని నుండి వచ్చేటటువంటి పాలు, అందులో నుండి వచ్చేటటువంటి వెన్న, ఆ వెన్న నుంచి వచ్చేటువంటి నెయ్యినే స్వామివారికి వాడాలనుకుంటున్నాం, మీరందరూ డొనేట్ చేయమనండి. నాకు తెలిసి దేశం నలుమూలల నుండి 6 నెలలు తిరిగేటప్పుడు కనీసం 2-3 లక్షల ఆవులకి సరిపడినటువంటి డబ్బులు వస్తాయి. కొనిస్తారు, కావాలంటే ఆవులనే కొని కూడా పంపిస్తారు, గిర్ర ఆవులు ఇట్లాంటివన్నీ కూడా. తిరుమల తిరుపతి దేవస్థానం మీద, వెంకటేశ్వర స్వామి వారి మీద అంత నమ్మకం ఉంది భక్తులకి, ప్రజలకి. అక్కడ మంచి జరగాలన్న నమ్మకం ఉంది. అది చెయ్యండి. ఎన్టీ రామారావు గారు అన్నదానం పెట్టారు, ఆయన పేరు అట్లా స్థిరంగా ఉండిపోయింది కదా. ఎల్విఎస్ఆర్కే ప్రసాద్ గారు ఆ కొండపైన ఈ టీ స్టాల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, చిన్న చిన్నవి, ఆ సిస్టమ్ని ఏర్పాటు చేసింది, ఎక్కువ మంది బతకడానికి ఏర్పాటు చేసింది ప్రసాద్ గారు. ఇదివరకు ఈవోగా చేసినటువంటి ప్రసాద్ గారు, ఆయన పేరు స్థిరంగా ఉండిపోతుంది. అట్లాగే అక్కడ వసతి గృహాల ఏర్పాటు, ఇది ఒకళ్ళు చేశారు, స్థిరంగా ఉంటుంది. పెళ్లిళ్ళ ఏర్పాటు రాజశేఖర రెడ్డి హయాంలో చేసుకొచ్చారు, కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు ఈటిట్లో చేశారు. ఏది ఇళ్ళు అక్కడ ఫ్రీగా వివాహం చేసుకోవడం, ఇదివరకు ఇళ్ళ దగ్గరకు వచ్చేసేవాళ్ళు. అట్లాగే స్వామివారిని ఇళ్ళ దగ్గర కళ్యాణాలు చేయడం, అది అప్పట్లో చేశారు. ఈ గుర్తుండిపోతాయి కదా వీటికి. ఇవాళ రోజున మంచినీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు, గుర్తుండిపోతాయి కదా. అక్కడ లోపల ప్రసాదాల క్యూ లైన్లు కట్టించారు, గుర్తుండిపోతాయి కదా. మీ గుర్తింపు ఏంటి మీ తరంలో? మంచి దర్శనం నువ్వు చేసేది ఏంది? ఎవడున్నా దర్శనం మంచిదే, ఇంకొంచెం మంచిగా త్వరగా జరిగేటట్టు ఉంటే బాగుంటుంది. అదేమి కామన్ ఏం కదా బేసిక్గా. దర్శనాన్ని నేను బాగా చేయించాను అని అంటూ నువ్వు, అది సిబ్బంది సహజ సిద్ధంగా చేస్తారు. ఒక పాలక మండలి తన జీవితంలో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే, ఇప్పుడు ఎస్విబిసి పెట్టారు, కరుణాకర్ రెడ్డి టైంలో పెట్టినప్పుడు నేనే నెగిటివ్గా వార్తలు రాసి, ఇన్ని ఛానళ్ళు ఉండగా మీరు ఎందుకు ప్రైవేట్గా పెడతారని చెప్పేసి. తర్వాత ఇవాళ అదే ఎస్విబిసి తీసేయగలరా? ఎస్విబిసి వల్ల ఎంత చైతన్యం వచ్చింది వాళ్ళ దాంట్లో. ఆ రోజున రాయడానికి కారణం ఏంటంటే డబ్బులు, టీటీడీ డబ్బులు దానికి నెలలా ఖర్చు పెట్టడం ఎట్లాగానది. ఇప్పటికి కూడా టీటీడీ డబ్బులే పెడుతున్నారు, కానీ స్వామివారికి అది రీచ్ అయిపోయింది, పబ్లిక్ స్వామివారి సేవ. ఇవాళ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ ప్రజలకి చేరువైంది, ఇదివరకు తెలిసేది కాదు.
అన్ని భాషల్లో పెట్టడం వల్ల టీటీడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అన్ని భాషల్లో కూడా చూస్తున్నారు, చక్కగా వచ్చి దానికి అనుగుణంగా నడుస్తున్నారు. మంచిదే కదా అది. దాంట్లో నేను విభేదించినప్పుడు కూడా ఆ తర్వాత నేను కూడా మనసు మార్చుకున్నాను, కరెక్టే కదా వాళ్ళు చేస్తుంది ఇప్పుడు అన్నది. ఇదివరకు అప్పుడు ఎందుకు పెట్టామంటే మనం అందరం లైవ్లు ఇస్తున్నాం, ఏది స్వామివారి కళ్యాణాలు ఊరేగింపులు ఇవన్నీ అందరం ఇస్తుండగా మళ్ళీ ఇంకొక ఛానల్ వాళ్ళు పెట్టి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టడం అనుకున్నాను. దానికి ఉద్యోగాలు అవన్నీ జీతాలు ఇవ్వడం ఎందుకు అనుకున్నాను నేను. కానీ తర్వాత చూస్తే అన్ని ఛానళ్ళు కంటిన్యూ ఇవ్వట్లేదు ఇప్పుడు. ఆ ఆస్పెక్ట్ లో వాళ్ళు కరెక్ట్ అయ్యారు. ఎస్విబిసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకోకుండా కేబుల్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. మన అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు ఛానల్స్, వాళ్ళ దగ్గర తీసుకోరు, వాళ్ళు భక్తితోనే చేస్తున్నారు. ఇట్లాగ రకరకాలు ఉన్నాయి ఆప్షన్స్ అందులో. కానీ ఒకటి సార్, ఇప్పుడు తిరుమలలో అక్రమాలు జరగట్లేదు అని అయితే ఎవరు సర్టిఫై చేయలేరు. ఇప్పుడు పరకామణి వ్యవహారం చూసుకున్నప్పుడు తులాభారం మీద కూడా ఒక ఆరోపణ వచ్చింది. తులాభారం పేరుతో అక్కడ జరిగేదాన్ని కూడా పక్కదోవ పట్టిస్తున్నారు, అందులో కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని. వీటిని ఎలాగా కట్టడి చేయడం అంటే ఎవరి హయాంలో అయినా జరుగుతాయా, ఇలాగ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడానికో రాజకీయంగా వాడుకోవడానికో బయటికి తీసి ఇప్పుడు ఇలా ప్రచారం చేస్తారా? ఇక్కడ ఇప్పుడు ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, చైర్మన్ గారికి సంబంధం లేదు. ఇప్పుడు తొక్కిసలాట జరిగింది, చైర్మన్ గారికి సంబంధం లేదు, లోపల డిఎస్పీ గారు, లోకల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు. అదే జగన్ టైంలో జరిగిందండి, జగన్ దుర్మార్గం చేశాడు. ఇది ఒక విచిత్రమైనటువంటి మానసిక ఉన్మాదం. ఇది సైకలాజికల్ గా ఒక ఉన్మాదాన్ని సృష్టిస్తున్నారు తెలివిగా. అవును, బేసిక్ గా ఇక్కడ పాయింట్ ఏంటంటే తప్పు చేస్తే శిక్షించమనే కదా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉంది, పోలీస్ యంత్రాంగం కూడా ఉంది కదా నీకు. శిక్షించు, సిబ్బంది తప్పు చేస్తే లోపలయ్యి బొక్కలో అయ్యి, పాలక మండలి తప్పు చేస్తే అది ఆపడానికి ప్రభుత్వం దగ్గర ఉంది. పాలక మండలి నిర్ణయం ఆటోమేటిక్ అమలు కాదు, పాలక మండలి నిర్ణయాలు ప్రభుత్వం దగ్గరకు వస్తాయి, ప్రభుత్వం రాటిఫై చేయాలి. రెగ్యులర్ భక్తుల విషయంలో కాదు, ఈ కీలకమైన డబ్బులతో ఉండేటటువంటి ముడిపడి ఉన్నటువంటి వాటి తీసుకో యాక్షన్. ఏముంది అందులో? సిబ్బంది తప్పు చెయ్యరు అని చెప్తాం అమాయకత్వం. అదే అంటున్నాను, ఎప్పుడైనా తప్పు జరుగుతూ ఉంటది. ఇప్పుడు ఎవడో ₹1,00,000 లంచం తీసుకుంటే అవినీతికి అరెస్ట్ అయ్యాడు, దానికి చంద్రబాబు గారికి సంబంధం అవుతుందా? లేకపోతే ఆ శాఖ మంత్రికి సంబంధం అవుతుందా? యాక్షన్ తీసుకోవాలి, తీసుకో నువ్వు. అవి సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియని రాజకీయం వైపుకి తీసుకొస్తుంది మీడియా. ప్రజల్లో ఉన్నటువంటి సెంటిమెంట్ ని పొలిటికల్ వైపుకి మలిచే ప్రయత్నం చేస్తుంది. హిందుత్వ చైతన్యాన్ని ఒకళ్ళ మీద ద్వేషం వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, జగన్ మీద ద్వేషం వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. జగన్ ని శాశ్వతంగా అంటే రేపు పొద్దున భవిష్యత్తులో ఒకవేళ బీజేపీ విడిపోయినా విభేదించిన దానికి హిందుత్వ కాన్సెప్ట్ లేకుండా హిందుత్వకి ఇళ్లే పరిరక్షకులను ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఇక్కడ గేమ్. కానీ ఇందులో నిజంగా ఈ పరకామణి వ్యవహారంలో నిజాయితీ పరులను బలి చేస్తున్నారా? ఈ కేసులో సరైన విచారణ జరగట్లేదా? ఈయన భూమన కరుణాకర్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణలు ఎలా చూడాలి? పరకామణి కేసు వెరీ సింపుల్ అండి. మీరు ఈ దాన్ని ఏమంటారు, అనేక సార్లు హుండీల డబ్బులు విజయవాడ దుర్గగుళ్ళు, సింహాచలం గుళ్ళు అన్ని చోట్ల దొంగతనాలు చేసడం, పట్టుబట్టడం, అరెస్టులు చేయడం జరుగుతుంది. జరిగినాయి, వాళ్ళని శిక్షించడం, తర్వాత సస్పెండ్ అవ్వడం, మళ్ళీ తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఉద్యోగాలకు రావడం జరిగిపోతానే ఉంటాయి. దీంట్లో ఒక శాశ్వత పరిష్కారాన్ని మనం దోషంగా చూస్తున్నాం. అది రైటా రాంగ్ అన్నది రేపు కోర్టు చెప్పాలి. శిక్షించాలని నేను కూడా అనుకుంటా, నేరం చేసినప్పుడు శిక్షించాలని. కానీ $900 నోట్ల $900 అయ్యి లేదు $1 అన్నాడు అన్నటువంటిది ట్రోల్ చేస్తున్నారు. $900 అది $900 అంటే $900 ఇంటూ ఆ రోజులు లెక్క ₹70, ఆ రోజులు అయితే ₹60, ₹65 దాంట్లో. దాని ప్రకారం చూస్తే ₹75,000, ₹80,000. దాంట్లో ఏం చేస్తారు, అతను 30 ఏళ్ల నుండి పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి కోర్టుకి సాధారణంగా ఇట్లాంటి దాంట్లో ఇతను జగన్ నిన్న ప్రస్తావించింది అదే కదా. సింహాచలం దాంట్లో ఎంప్లాయీని సస్పెండ్ చేశారు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అది జగన్ కి చంద్రబాబుకి సంబంధం అని అడిగాడు కదా, అంతే కదా. ఇక్కడైనా జగన్ కి సంబంధమా? అది లోకల్ గా ధర్మారెడ్డి తీసుకున్న నిర్ణయం, మిగతా పోలీసు అధికారులతో తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే అరెస్ట్ చేయగానే అతన్ని భయపెట్టేశారు డిపార్ట్మెంట్ అందరూ కలిసి. ఈ కేసులో శిక్ష పడితే అతనికి 14.5 కోట్ల ఆస్తి స్వామివారికి వస్తుందా? అది 100 కోట్ల ఆస్తి వాస్తవంగా. రిజిస్ట్రేషన్ వాల్యూ 14.5 కోట్లు. 50 లక్షలు ఒక జడ్జి గారు డబ్బులు పెట్టుకున్నారని కూడా తేలింది కదా. ఇందులో ఎవరిది పాపం?
ఆ పని చేసిన వాళ్ళు ఎవరైనా స్వామికి ద్రోహం చేయడానికి రవికుమార్ ఏమన్నా విఐపినా, అదే కదా. ఏమన్నా పొలిటీషియనా అని కాపాడడానికి? అదే కదా. ఆఫ్టర్ ఇందులో ఆ పని చేసిన ప్రతి ఒక్కడికి దైవ చింతన ఉన్నోళ్ళే. అవును. దేవుడికి ఏదో మనం మేలు చేస్తున్నాం అనుకున్నారు వాళ్ళు. ఈ $900 తీసుకుపోతే కోర్టులో పెడితే సింపుల్ గా 10 రోజులు 15 రోజులు శిక్ష వేస్తారు, అయిపోతుంది. వాడు ఉద్యోగం కూడా రాదు, మళ్ళీ ఉద్యోగంలోకి వచ్చేయచ్చు వాడు తర్వాత. అదేదో పొరపాటు జరిగిందని చెప్పేసి. అలా కాకుండా ఇప్పుడు అతను ఉద్యోగంలో నుంచి శాశ్వతంగా తీసేశారు, వాళ్ళ కుటుంబం వీధుల పాలైపోయింది. సేమ్ టైము అతను ఇంతకు ముందు నుంచి తీసుకున్నాడు అన్నటువంటిది ఒప్పుకున్నాడు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని పిలిచి వాళ్ళ కుటుంబానికి ఆ మాట వినేలా చేసి వాళ్ళ కుటుంబం కంటతడి పెట్టుకుని, ఎందుకు వాళ్ళు బ్రాహ్మిన్స్, కంటతడి పెట్టుకుని మా వాడు ఎట్లాంటి తప్పుడు పనితోన సంపాదించిన డబ్బులతోన మేము ఇట్లా బతుకుతోంది, మాకు ఆస్తి వద్దన్నారు వాళ్ళంతా. ఆస్తి అంతా వాళ్ళందరూ పిల్లలతో సహా సంతకం పెట్టించారు. ఆస్తి 14.5 కోట్లు, రిజిస్ట్రేషన్ వాల్యూ 50,000. అది కూడా మళ్ళీ అందులో ఏదో అమ్మి రిజిస్ట్రేషన్ వాల్యూ చేయలే. దాన్ని ఒక జడ్జి గారికి కూడా చెప్తే అది కరెక్టే, స్వామివారు ఆ తప్పుని సరిదిద్దినట్టున్నారు, ఇందులో నా వంతు సేవ నేను కూడా చేసుకుంటానంటూ ఆయన 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. ఆయన 50 లక్షలు ఖర్చు పెట్టింది నేరం చేయడానికే, నేరాన్ని కాపాడడానికే. ఇదేమన్నా రవికుమార్ అన్నాడు బంధువా, లేకపోతే కరుణాకర్ రెడ్డికి చుట్టమా, లేకపోతే వైవి సుబ్బారెడ్డికి చుట్టమా? ఆ పని చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారికి మనం 100 కోట్ల ఆస్తి తెచ్చి పెడుతున్నాం అన్న ఉద్దేశంతోనే చేశారు. నేను ఒక్కటే ఆలోచించింది ఏంటంటే, వీళ్ళు ఏదో ప్రైవేట్గా కూడా వాళ్ళ పేర్లు రాయించుకున్నారు, కొంతమంది ప్రచారంలోకి తెచ్చారు. అది నిజమా కాదా అన్నది చెక్ చేయాలని నేను అనుకున్నాను. అది ఇంతవరకు ఇప్పుడు తేలుంటే ఈ పాటికి రాసి ఉండేవాడు కదా. ఆ పేరు చెప్పి టీటీడీకి ఇవ్వాల్సిన డబ్బుల్ని అందులో ఏ పోలీసు అధికారి నాకు చెప్పిన కొంతమంది ఏంటంటే, అంటే దీని మీద కోపగించిన కొంతమంది జర్నలిస్టులు వాళ్ళే ఇప్పుడు భానుప్రకాష్కి చెప్పినా ఇంకొకరికి చెప్పినా కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, లేదు వాళ్ళ పేర్లను ఆస్తులు రాయించుకున్నారని చెప్పారు. ఏది ఒక పోలీసు ఉద్యోగులు వాళ్ళ పేరును రాయించుకున్నారు, లేకపోతే ఎవరు టీటీడీ ఉద్యోగులు వాళ్ళ పేరును రాయించుకున్నారని. అది నిజమైతే ఈ పాటికి రచ్చ అయిపోయింది, తీసుకెళ్లి బొక్కలో దోచినా తప్పులేదు, నేను ఎప్పటికీ ఒప్పుకుంటాది. స్వామివారికి ఆస్తి అంతా రాయిపిస్తే తప్పు కాదు నా దృష్టిలో. శిక్షించడమా శిక్షించకూడదు అన్నది కోర్టు చెప్పాలి, లోక్ అదాలత్లో రాజీ కరెక్టా కాదా అన్నటువంటి దాన్ని నేను సర్టిఫై చేయను. కానీ అంత ఆస్తి తెప్పించి స్వామివారికి ఇవ్వాలనుకున్నాడు ఎవరికైతే వేరే ఉద్దేశం ఉందనుకోండి, నేను దాంట్లో తప్పుడు ఉద్దేశం ఉందనుకోండి, దేవుడికి సేవ చేస్తున్నామని అనుకున్నారు. ప్లస్ ఓ బ్రాహ్మణుని 15 రోజులు జైల్లో పెట్టించి మనం ఏం సాధిస్తాంలే అనుకుని ఉండాలి. అంతే తప్పించి అందులో ఏమి క్రిమినల్ యాటిట్యూడో లేకపోతే అది జగన్కి ఏమైనా వెళ్తాయి ఆ డబ్బులు కొని రూపాయి ఏమైనా జగన్కి వెళ్ళినాయా అందులో నుంచి? అది ఎందుకు దాంట్లో తీసుకొస్తున్నారు? ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ అది. ఇప్పుడు టీటీడీలో క్యూ లైన్లు కింద పెట్టాలని నిర్ణయం తీసుకుంది బోర్డే. తొక్కిసలాట జరిగితే దానికి బాధ్యత బోర్డుదే అంటే కాదన్నారు కదా, ఉద్యోగిది అన్నారు కదా. అంటే అవన్నీ సహజసిద్ధంగా జరిగేది, అక్కడే నాయుడు గారు తీసుకుని తప్పని చెప్పను నేను. ఇప్పుడు 3 రోజులే టోకెన్స్, ఆ తర్వాత అంతా ఫ్రీ లైన్ అన్నారు. మరి 3 రోజులు టోకెన్స్ ఎందుకు ఉండాలి? ఇది పాలక మండలి తీసుకున్న నిర్ణయమే కదా, భక్తులందరికీ అవకాశం ఇచ్చేయాలి కదా నువ్వు. మరి ఇది నిర్ణయం రైటా రాంగా? పాలక మండలి రూట్ చూస్తే రైటు, ఓ భక్తుడు రూట్ లో చూస్తే రాంగు. కాబట్టి ఎవరి ఆస్పెక్ట్ వాళ్ళు మాట్లాడుకోవచ్చు. చెడు అని చెప్పాలంటే చెడు కోణంలో నుంచి చెప్పచ్చు, మంచి అంటే మంచి కోణంలో చెప్పచ్చు. అవును, కానీ ఒకేసారి ఇప్పుడు ఇన్ని ఆరోపణలు చేయడం, ఒకేసారి గత పాలక మండలిలో ఇన్ని అక్రమాలు జరిగినాయని తెర మీదకి తీసుకురావడం, ఓకే తీసుకురావడంలో నేను తప్పు పట్టట్లేదు. కానీ ఏదైనా డైవర్షన్ ఇది ఈ పరకామణి కేసు వ్యవహారం ఎంత సీరియస్ గా నడుస్తున్న టైంలో ఇవన్నీ తెర మీద తీసుకొచ్చి ఇంకొన్ని రోజులు ఏమైనా కొనసాగింప పొడిగింప? అదేం లేదు, ఇప్పుడు పరకామణి దాంట్లో ఏసీబీ దన్ను సిఐడి ఇచ్చేశారు కదా నివేదిక అయిపోయింది. ఇప్పుడు రోజు హిందుత్వ వ్యతిరేకి జగను, అతను దుర్మార్గుడు, అతను వస్తే నాశనం, వాళ్ళు చేసిన తప్పులు ఉన్నాయి. ఆ రోజును గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఆ కొడాలి నానిని ఫస్ట్ మాట్లాడింది ఎవరు, నిలదీసింది ఎవరు? నేను కదా. ఆ విగ్రహానికి సంబంధించినటువంటిది ధ్వంసం జరిగినప్పుడు రద్దగ్ధం అప్పుడు మాట్లాడిన నేను కదా. రామతీర్థం మాట్లాడినప్పుడు నేను కదా. ఫస్ట్ మనం మాట్లాడాకనే వైరల్ అయినాయి, దాని తర్వాత కంటిన్యూ చేశారు మిగతా. ఆ రోజున ఆయనకి ఎంత అహంకారం అని కూడా మాట్లాడాం కదా నానిది, ఇది గ్యారంటీ దెబ్బతింటామని కూడా చెప్పాం కదా ఆ రోజు. తప్పుని తప్పనాల, లేని తప్పుని రుద్దద్దు, లేదా దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోవద్దు. ఇప్పుడు హిందుత్వాన్ని వాడేస్తున్నారు ఇక్కడ రాజకీయానికి, హిందుత్వ చైతన్యాన్ని రాజకీయం వైపుకి డైవర్ట్ చేసుకుని స్వార్థానికి వాడుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయానికి వాడుకున్న ఒక అర్థం, స్వార్థానికి వాడుతున్నారు, ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. అది అదే కదా. రైట్, చూద్దాం. నిజంగా
టీటీడీలో ఇలాంటి అక్రమాలు కనుక జరిగితే ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవాలి. అవసరమైతే వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని శిక్షించాలి, యాక్షన్ తీసుకోవాలి. వద్దని ఎవరు అనరు. కానీ నిజంగా రాజకీయాల కోసం, రాజకీయ స్వార్థం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తే ప్రజలు క్షమించినా దేవుడు క్షమిస్తాడా లేదా అనేది ఆలోచించుకోవాలి అనేది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇదే అర్థమవుతుంది. మరి ఇంక ముందు ఏం జరుగుద్ది, ఎంతటితో వదిలేస్తారా, ఇంకా ఇటువంటి తెర మీదకి వస్తాయి, వాటి నెక్స్ట్ వేచి చూద్దాం.